లాజరు ధనవంతుడి చరిత్ర మనం చూసినట్లయితే అక్కడ ప్రియ దేని బిడ్డలారా, లాజరు ప్రార్థనాపూర్వంగా ఉన్నాడు. చనిపోయి అబ్రాము రొమ్ము అనే విశ్రాంతి స్థలానికి వెళ్ళాడు. ధనవంతుడు డబ్బుంది, నాకేంటిలే దేవుడు అక్కర్లేదు అని దేవుని దూరంగా వెళ్ళాడు. పేదవాడైనా ధనవంతుడైనా మరణం అనేది ఒకటి ఉంది. లాజరు చనిపోతేనేమో నిత్య విశ్రాంతికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు చచ్చి అగ్నిగుండంలోకి వెళ్ళాడు. కేకలేస్తా ఉన్నాడు, రక్షించమని కేకలేస్తా ఉన్నాడు. అన్నదమ్ములు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, ఎవరు కాపాడలేదు. దాహం దాహం, ఎక్కడన్నా నీళ్లు దొరుకుతాయని చూస్తే ఒక సుక్క నీళ్లు కూడా అక్కడ లేవు. పారిపోదాం, ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే తప్పించుకోవటానికి మార్గం కూడా లేదు. కేకలేయటం తప్ప, అరవటం తప్ప ఏమీ లేదు. అప్పుడు పైకి చూస్తే అబ్రాము కనపడ్డాడు. అబ్రాము లొమ్మున తన ఇంట్లో ఎంగిలి మెతుకులు తిన్న లాజరు కనపడ్డాడు.